చిన్నలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు కళాకారులకు కళాభిమానులకు కళాభూషకులకు అందరికీ మా యొక్క విజ్ఞప్తి. మరి శ్రీ 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 శ్యామలమ్మ తల్లి కళానాట్య మండలి విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం బొప్పడం గ్రామస్తులమండి. మరి కళారంగంలో అతి చిన్న కళాకారులమండి మేము. మాలో ఎన్నో తప్పులు ఉండొచ్చు, గొప్పగా భావించి మీకు అన్న బిడ్డ అడిగితే తప్పిస్తారు, తప్పు చేసి ఎలా మన్నిస్తారు, మమ్మల్ని కూడా అలా మన్నించి మా ఈ కథను జయప్రదం చేయవలసిందిగా మరి మరి కోరుచు. మరి ఏ గ్రామం వెళ్ళినా పలాని గ్రామం ఇటువంటిది, పలాని గ్రామ ప్రజలు ఇటువంటి వారు అని చెప్పుకోవడం తప్ప మావిడ వెంట ఏమి రాదండి. ఈ మావిడ వెంట వచ్చిందేమనగా ఎవరికైనా మరణించిన తర్వాత మా నాన్న బ్రతుకున్నప్పుడు తినేవాడు, మా నాన్న బ్రతుకున్నప్పుడు తినేవాడు, మా నాన్నకి అదంటే ఇష్టము, మా నాన్నకి ఇదంటే ఇష్టము అని ప్రేమతో పిండం చేసి పెడతాడు నేను కుమారుడు. తల్లిదండ్రులు బ్రతుకున్నాను చూడు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కోడి కోస్తానప్పుడు, గొర్రె కోస్తానప్పుడు ఎంత పెట్టినా చనిపోయిన తండ్రి వచ్చి ఆ పిండాలు తింటారా? ఏమండి తింటారా? తినదము. మన గ్రామంలో అయ్యా ముఖ్యంగా నీలమల దుర్గమ్మ వార్షికోత్సవం జరుగుతున్నారు. భక్తి అంటే ప్రతి మానవుడు కూడా ఈ భక్తి కలిగి ఉండాలి. భక్తి మానవుడు ముక్తి పొందలేడు. ఈ మానవుడు ఎలా జీవించాలి, మానవుడు మనకు ఎలా సాగించాలో ఒక తల్లికి తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు పుడతారండి. పెరిగి పెద్దలు త్వరకు బాగా ఉంటారు. పెళ్ళైపోయిన తర్వాత ఆస్తులు మాట్లాడేస్తామంటారు. అది నీ ఇల్లు, ఇది నా ఇల్లు, అది నీ పొలము, ఇది నా పొలము, అది నీ గట్టు, ఇది నా గట్టు. అందరూ ఒకడు మూర్ఖుడు ఉంటాడండి.
కానీ భూమి ఏముంటుందో తెలుసా? ఒరే మూడుకురా, మీ తాత బొమ్మనాదన్నాడు, నాలోనే కలిసిపోయాడు. మీ నాన్న బొమ్మనాదన్నాడు, నాలోనే కలిసిపోయాడు. నీవు కూడా ఎప్పటికైనా నాలోనే కలవాల్సిందంత పోయాలి. మనతో పాటు తోడుగా ఆడబిడ్డలు రారు, అన్నదమ్మలు రారు, అక్క చెల్లెలు రారు. మనం చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్న కర్మము, మనం చేసుకున్న పాపము, మంచి చెడు ఇవే మన వెంట వస్తాయండి. ఆడబిడ్డలు రారు, అన్నదమ్మలు రారు, అక్క చెల్లెలు రారు, తల్లిదండ్రులు రారు. ఎవరైనా వస్తారా మన కదా? రారు కదా. మానవుడు అనుకుంటాడు, నేను డబ్బు సంపాదించాను, ధర్మ సంపాదించాను, పేరు సంపాదించాను, పదవి సంపాదించాడని అహంతో భక్తి మర్చిపోయి ఈ 4 గోడల మధ్యన పాములా ముసుగుతున్నాడు. కానీ భగవంతుడు మనకి శాస్త్రం తెలుసా? మనల్ని పూడ్చిపెట్టి 6 అడుగుల జాగా మాత్రమే. నీ పరమేశ్వరుడు వస్తే తీసుకొస్తాను కదా నేను.